అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాస్త్ర సింహాచలం. ఎలా ఉన్నందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందరూ ఏం చేస్తున్నారండి? మా వాళ్ళు అయితే లేచేసారు. ఆయన నేను ఇప్పుడు టైం వచ్చేసి అయితే 8:30 అయిపోతుంది. ఆల్రెడీ మా ఆయన అయితే తన ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడు. ఇక మేమైతే వర్క్ అనేది చేసేసుకోవాలి. వీళ్ళైతే రీచ్ చేసుకున్నాను. వీళ్ళైతే ఇద్దరు లేచి కూర్చున్నారు, వెయిటింగ్, నా ఇంటర్నెట్ కోసం వెయిటింగ్ అన్నమాట. సో నేనైతే ఇక మార్నింగే ఉప్మా చేసేసాను. ఉప్మా చేసేసాను. మా ఆయన అయితే తినేసి వెళ్ళిపోయాడు అన్నమాట. సో అండ్ ఇక్కడ కూడా నేను పాలు అనేది కాగబెట్టేస్తున్నాను. ఇవి నైట్ పాలండి. మా చిన్నోనికి నైట్ కూడా కాగబెట్టేస్తాను అన్నమాట. సో ఇంకా చాలా పడి ఉంది. ఇల్లంతా చిందరవందరగా ఉంది. బోలైతే తొమ్మేయాలి. ఇల్లు ఒక్కటే ఊడ్చేసా అన్నమాట. ఇది కంప్లీట్ అయిపోయింది. ఇవాళ శుక్రవారం కదా, సో దీపం అయితే ముట్టించుకోవాలి. ఇక మా పిల్లలతో ఇలా ఉంటుంది అన్నట్టు. పిల్లలకైతే ఉప్మా తినిపిస్తానని చెప్పాక వాళ్ళైతే వచ్చి గబగబా చీరలైతే కూర్చున్నాక అలా కూర్చోరండి. ఒకడు కాళ్ళ మీద మెత్త ఉండాలంటాడు, ఇంకొకడు ఇంకోది ఉండాలంటాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న సిస్టమ్ అన్నట్టు. వాళ్ళ నాన్న అన్నం తినేటప్పుడు ప్లేటు ముందు ఏం పెట్టుకోకుండా హైట్ కోసం అనేసి మెత్త పెట్టుకుంటాడు. సో అదేవిధంగా వీళ్ళు కూడా తను ఏం చేస్తే అదేవిధంగా వీళ్ళు కూడా అదే పరిస్థితి చేస్తున్నారు అన్నట్టు. అందుకనేసి మా చిన్నోడు పైన పెట్టాలనేసి అన్నాడు. సరేలేని పైన పెట్టినాక అది కింద పెట్టని మళ్ళీ అన్నాడండి. మా చిన్నోడు చాలా చూస్తే అమాయకుల్లా ఉంటాడు, కానీ చాలా చెడుగు, మామూలు చెడుగు కాదు. నేను తినిపిస్తా ఉంటే తినిపియద్దు అని చెప్పి వాడే స్పూన్ తీసేసుకొని స్పూన్లో పెట్టేసుకొని తింటున్నాడు. సరేలే వాడు తింటున్నాడు కదా అని మా ఆశగాడిని చెప్తే మా ఆశగాడు నాకొద్దు అనుకుంటా వాడండి. ఈ పిల్లలతోటి ఇదే తంట. నాకు వీళ్ళతో ఉన్న పరిస్థితి ఎట్లుండదంటే మైండ్ పోతుంది ఓ రేంజ్లో. ఒక తినిపించడానికి 2-3 గంటల టైం పడుతుంది, ఓన్లీ ఫర్ టిఫిన్ కోసమే. ఆ టిఫిన్ తినిపించాలన్నా కూడా ఓ రేంజ్లో కష్టపడాలి నేను. అందుకనేసి వీళ్ళకైతే ఇచ్చి తినుర్రా నాని అన్న కూడా తినరండి. అందుకే నాకు మస్తు చిరాకు అనిపిస్తుంది. బట్ మన పిల్లలు కాబట్టి మనమే తినిపించుకోవాలి కాబట్టి మెల్లగా అయితే కూర్చోబెట్టి తినబెడతా ఉంటా. చాలా కవర్ చేస్తూ ఉంటానండి. ఎలా అంటే అది ఇది నాన్న వస్తుండు, అది వస్తుంది, పురుగు వస్తుంది, బొమ్మ వస్తుంది అనుకుంటా చాలా కవర్ చేసుకొని తినిపిస్తూ ఉంటా, కానీ తినరు. మా చిన్నోడు కూడా స్పూన్లో వేసి తినిపిస్తా అంటే వాడిని మెత్తగా విసికి అందులో వేసిన కొంచెం కూడా ఏది కూడా రావద్దు. కరివేపాకు కానీ మిర్చి కానీ మన బొబ్బలు సంథింగ్ ఏం వచ్చినా కానీ తీసేస్తారు అన్నట్టు. అస్సలు తినరు. మా అశ్వగారు కూడా మొండికేస్తున్నాడు అంటే చాలా తినమంటే నేను తినపో నాకు అవసరం లేదు అనేసి అని అన్నాక సరేలే నేనే తినిపిస్తారు ఆడాడనేసి తినబెడతా అంటూ కూడా ఒక బుక్క పెట్టేసుకొని నాకు మళ్ళీ వాటర్ అవుతుంది, నాకు దూపు అవుతుంది, నేను పోయి తెచ్చుకుంటా అనేసి అదే విధంగా అంటాడు అన్నట్టు. కొంచెం తిన్నారంటే మనకు కొంచెం ఆసర అనిపిస్తుంది కదండి. మనకు అయ్యే టైంకి వాళ్ళకు లంచ్ చేసే టైంకి చాలా లేట్ అవుతుంది కదా. కొంచెం తిన్నారంటే మంచిగా ఆడుకుంటారు కదా అనేసి నేను అనుకుంటా. కాకపోతే మొండి గడ్డాలు అస్సలు తినరు. అది అతి కష్టం మీద తినిపించడం అవుతుంది. మా చిన్నోడు తినకపోతే నేను చాలా నెమ్మదిగా తినిపిస్తున్నా అన్నమాట. ఇది చూపించేది ఏంటి అంటే పౌడర్ అండి. నేను వెయిట్ లాస్ కోసం వాడుతున్న జీలకర్ర, ఓమా, మెంతులు, నల్ల జీలకర్ర అనేసి కొన్ని ఐటమ్స్ మిక్స్ చేసాను అన్నమాట. వెయిట్ లాస్ కోసం అయితే చాలా అంటే చాలా ట్రై చేస్తున్నా. మేబీ థైరాయిడ్ మూలంగా కావచ్చు, నేను ఎంత ట్రై చేసినా కానీ అవ్వట్లే అన్నట్టు. ఇది నేను మార్నింగ్ టైంలో 2 స్పూన్స్ అయితే గ్లాస్లో వేసుకొని కొంచెం గోరువెచ్చని వాటర్లో హీట్ చేసేసుకొని తాగుతా అన్నమాట. కొంచెం తాగితే కొద్దిగా హెల్తీగా ఉంటుంది. కొంచెం వెయిట్ లాస్ అయితే కొంచెం మన ఆరోగ్యం బాగుంటుంది కదా అని నాకు అసలు చాలా అంటే చాలా నీరసంగా పెయిన్స్ ఎక్కువైపోతున్నాయండి. హార్ట్లో కూడా వన్ సైడ్ చాలా పెయిన్ వచ్చేస్తుంది. అది హార్ట్ అటాక్ అయినా కాకపోయినా కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాం కదా, దాని మూలంగా కూడా ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అనేసి భయానికి నేను వెయిట్ లాస్కి చాలా ట్రై చేస్తాను. కాకపోతే ఏంది అంటే నాతో అవ్వట్లేదు. పిల్లలతో అంటే వెయిట్ లాస్కి ఇదే కాదు, మా పిల్లలతో సరిపోతుంది. మా పిల్లలతో నేను పడే కష్టానికి కూడా చాలా వెయిట్ అనేది లాస్ అయిపోతున్నాను. కాకపోతే అటు కొంచెం తినుకుంటా ఇటు ఈ వర్కౌట్ చేసేట్లో కొంచెం ఇబ్బంది అయిపోతుంది. చాలాసార్లు ట్రై చేస్తున్నా వెయిట్ డైట్ మెయింటైన్ చేద్దామని, కానీ మా పిల్లల పిడుగులతో తెలుసు కదా, అదే విధంగా అస్సలు అవ్వట్లేదు. ఇక అందుకనేసి కొంచెం నెమ్మదిగా అయితే ట్రై చేస్తున్నాను. బట్ చాలా రిజల్ట్ ఉంటుందండి. ఇదైతే ట్రై చేయండి. చాలా అంటే చాలా వర్క్ అవుతుంది. ఇది తాగకుండా మనం కొంచెం డైట్ అనేది మెయింటైన్ చేసామంటే చాలా తగ్గిపోతుంది. నేను ఇది తాగాక నా పొట్ట అనేది కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. బట్ నేను ఫుడ్ తినగానే మళ్ళీ 2 days ఫుడ్ తినేసరికి మళ్ళీ ఆటోమేటిక్గా నాకు పొట్ట వచ్చేసినట్టు అనిపిస్తుంది అన్నమాట. అందుకనేసి
ఇది దాగు కొంచెం మనం కొంచెం అనేది డైట్ అనేది మెయింటైన్ చేస్తాం మాత్రం పక్కా డ్యామ్ షూర్ బరాబర్ బక్క పడతామండి. నాకైతే నా బాడీని బట్టి నాకు అర్థమైపోయింది. కాకపోతే ఇక నాకు పిల్లలతో నవ్వట్లేదు, ప్రతిసారి డైట్ మెయింటైన్ చేయాలి అనేసి అనుకొని స్టార్ట్ చేస్తాను. బట్ ఇక పిల్లలు నన్ను సతాయించుడుకు నేను తినకుండా ఉండేసరికి నీరసం వచ్చేస్తుంది. నాకు నీరసం వచ్చేసరికి ఏంది కళ్ళు తిరుగుతున్నాయి. అందుకు అనేసేలేక మా ఆయన ఉండే ఎందుకు నువ్వు డైట్ వేయడం అవసరం లేదు, అది అవసరం లేదు అనేసరికి నేను కూడా లైట్ తీసేసుకుంటా. కానీ అప్పుడప్పుడు కొంచెం హార్ట్లో పెయిన్ వచ్చేసరికి భయం వేస్తుంది, సడన్గా హార్ట్ అటాక్ వచ్చి ఏమన్నా అయితే పరిస్థితి ఏంది అనేసి కొంచెం చిన్న భయం అండి. అందుకనేసి మళ్ళీ అప్పుడప్పుడు స్టార్ట్ చేస్తూ ఉంటా, అప్పుడప్పుడు ఆపుతూ ఉంటా. 2 డేస్కి ఒకసారి స్టార్ట్ చేస్తా, 2 డేస్ తర్వాత ఆఫ్ చేస్తూ ఉంటా అన్నట్టు. ఇది ఇలా ఉండగానే అయితే మా ఆయన అయితే మార్నింగే చెప్పెళ్ళాడు, నువ్వైతే నైట్ నాకైతే రైస్ పెట్టకు. తను కూడా వెయిట్ గెయిన్ అయిపోతున్నట్టు చాలా వరకు రైస్ తినేసరికి. నాకైతే నైట్ రైస్ అవసరం లేదు, వేరే ఏమన్నా స్నాక్స్ లాగా చెయ్యి అనేసి వార్నింగ్ ఇచ్చాడండి చాలా దారుణంగా. అందుకనేసి నేనైతే మినపప్పు నానబెడుతున్నా. ఈవినింగ్ టైంలో వడలు చేస్తే తింటారు కదా అనేసి. మా పిల్లలు తినరండి రాక్షసు. ఇక నాకు ఇష్టం. మా ఆయన కూడా ఏమన్నా అంటే ఆయిల్ ఫుడ్ అంటాడు కానీ బట్ ఇక మళ్ళీ ఏముందండి చేద్దామంటే స్నాక్స్ దోశలు తప్ప. అందుకనేసే ఇక ప్రతిసారి ఒకటే ఐటెం తిన్నా మనకు బోరు కొడుతుంది కదా. అందుకనేసి నేనైతే ఇక వడకైతే నానబెట్టేసాను, ఇది ఈవినింగ్ టైంలో రుబ్బుతా అన్నమాట. సో ఇక్కడైతే ఇక టమాటా కర్రీ వండుదాం అనేసి డిసైడ్ అయిపోయా. నేను డిసైడ్ కాలేదు, మా ఆయన డిసైడ్ చేసేసాను నా దగ్గర. మార్నింగ్ కాల్ చేసి ఏం కర్రీ వండుతామంటే సమ్ కూరగాయలు ఉన్నాయి అండాలా అంటే టమాటా అండొచ్చు కదా, నాకు ఇష్టము, ఒక్కసారి కూడా టమాటా అండవు అనేసి మాట్లాడిండు మా ఆయన నాతోటి. సీరియస్లీ చెప్పండి, నాకు వట్టి టమాటా కర్రీ అంటే సచ్చిన నచ్చదండి. అది ఎందుకు అంటే ఏమో నాకు ఫస్ట్ నుంచి అట్టి టమాటా నచ్చదు. టమాటా వంకాయ అయినా టమాటాతో ఏదన్నా కర్రీ మిక్స్ చేసినా వండినా నాకు నచ్చుతుంది. కానీ ఇలా వట్టి టమాటా కర్రీ వండడం అంటే సత్తే నచ్చదు నాకు. అందుకనేసే చాలా వరకు ఈ చేస్తాను అన్నమాట. ఈ టమాటా ఆలుగడ్డ అన్న బాగానే ఉంటుందండి, నాకు అలా ఇష్టము. టమాటా బెండకాయ అన్న చాలా ఇష్టము. బట్ ఇక మిగతా వట్టి టమాటా వండడం అంటే అస్సలు నచ్చదు. కాకపోతే మా ఆయనకి ఫేవరెట్ కర్రీ అంటే చాలా ఇష్టం ఇది టమాటా అని. నేను కాకపోతే అండనండి, ఎందుకంటే నేను పిల్లలు కూడా కొంచెం అనేసి అంటారు అనేసి నేను కూడా అందుకే వండనండి. కాకపోతే పాపం మా ఆయనకి ఇష్టం అనేసి టమాటా ఎగ్గులు వండినా బాగానే ఉంటుంది, ఎందుకంటే అందులో ఎగ్ ఉంటుంది కదా. సో అందుకనేసి అలా నాకు ఇష్టము. అట్లా కూడా నాకు నచ్చదు. మ్యాక్సిమం టమాటా మా ఆయన కోసం మాత్రమే వండుతా. సో ఇదైతే అల్లం అయితే చూస్తున్నారు కదా, ఈ అల్లాన్ని అయితే మా ఇంటికాడ నుంచి రాగా పట్టుకొని వచ్చాను. అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి 1 kg 1.5 kg రుబ్బుకొని వచ్చానండి. ఎందుకంటే పిల్లలతో నవ్వదు కదా, మనకి ఇక్కడ రుబ్బుకోవడం అంటే అంత ఈజీ కాదు కదా. ఇవి తీయడము, నేను ఒక్కసారి ఒక పని స్టార్ట్ చేశానంటే ఆ పనిని 100 సార్లు లేచుకుంటూ కూర్చుంటూ వేసుకోవాలి. అందుకనేసే కొంచెం నాకు ఇబ్బంది అయిన పనులన్నీ అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడే అన్నీ చేసుకొని వస్తాను అన్నమాట. అందుకనేసి ఇది ఒక 2 months దాకా వస్తుంది కదా అనేసి 1.5 2 kg దాకా రుబ్బుకొని అయితే వచ్చానండి. సో అదైతే నాకు ఇప్పటికే అది అయిపోతుంది. ఇప్పటికీ 1 month అయిపోయింది, సగం అయిపోయింది. ఇంకా సగం డబ్బా ఉంది కదా, ఇంకా సగం డబ్బా ఇంకో 1 month దాకా వస్తుందిలేండి. ఇక్కడనైతే నేను టమాటా కర్రీ వండిస్తున్నాను. యాజ్ యూజువల్గా టమాటా కర్రీ అందరికీ వండింది, అందరికి తెలిసిందే కదా. సో నేనైతే ఇక అలా విధంగా వండేస్తున్నాను అన్నమాట. నేను ఇది ప్రాసెస్ చెప్పడం అవసరం ఉండదు, ఎందుకంటే అందరికీ వచ్చి ఉంటుంది ఇక టమాటా కర్రీ వండడము. ఇక నేను చెప్పడం ప్రత్యేకించి ఏముంటుందండి. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లే, ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అండ్ యూజ్ ఉంటుంది. మీరు ఒక లైక్ చేసుకోవడం వల్ల ఈ వీడియోని ఇంకా కొంతమందికి రికమెండ్ చేయడం వల్ల నాకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ప్లీజ్ అదే విధంగా చెప్తున్నాను అన్నమాట. సో ఇక్కడనైతే టమాటాలు అయితే ఉడికిపోతున్నాయి. ఈ టమాటాలు ఉడికిపోయేంతలోపు అయితే మా పిల్లల దగ్గరికి వచ్చి ఒక 100 సార్లు వచ్చిపోయారు. నేను వీడియో తీయడానికి నేను ఎంత కష్టం అంటే, ఇటు నేను వీడియో రన్ అవ్వాలి, నాకు అటు టీవీలో నెట్ ఆన్ అవ్వాలి. నేను ఒకటి ఆన్ చేస్తే ఒకటి ఆఫ్ అయిపోద్ది అన్నట్టు. కొంచెం డిస్టెన్స్ కూడా నెట్ రావట్లేదండి, చాలా ఇబ్బంది అయిపోతుంది. వీడియో అప్లోడ్ చేయడానికి 3-4 hours పడుతుంది. 10 minutes వీడియోకి 3-4 hours పడుతుంది. చాలా అంటే చాలా కష్టమైపోతుంది. నేను ఎంత కష్టపడుతున్నా అనేది నాకు తెలుసు, బట్ మనకు ఒకటి కావాలంటే ఒకటి కష్టపడాల్సిందే కదా. అందుకనేసే కొంచెం కష్టమైనా కానీ పర్లేలే, కష్టపడ్డా మంచిదే అన్నట్టు నేనైతే చేస్తున్నాను అన్నమాట. సో ఇక్కడనైతే ఫైనల్లీ అయితే టమాటా కర్రీ అయితే అయిపోతుందికి వచ్చింది.
ఇంకా మా ఆయనకు వచ్చాక కర్రీ పెట్టాను, అది వీడియో షూట్ చేయలేదండి. ఇది టమాటాలు అయితే చాలా పుల్లగా ఉండండి, మరీ టూ మచ్గా. కాయలు దొరుకుతున్నాయి ఇక్కడ, అసలు కూరగాయలు అనేవి నీట్గా దొరకట్లేదు, మంచిగా ఉండట్లేదు, చాలా పుల్లగా ఉంది. కారం ఎంత వేసినా ఉప్పు ఎంత వేసినా కానీ సమ్ లోకల్ టమాటా కావచ్చు అండి, చాలా అంటే చాలా పుల్లగా ఉన్నాయి. మా ఆయన అడిగితే కర్రీ ఎట్లుందంటే బాగా పుల్లగా ఉందిరా అని అన్నాడు. సరే నీకు వండిన కూర నీకే 2 రోజుల దాకా పెడితే నేనైతే తినా అని చెప్పాను. నాకు అస్సలు నచ్చదని నేనైతే వేసుకోలేదు, నేనైతే తినలేదు. నైట్ పప్పు ఉంటే తినేసా అన్నమాట. సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేసేయండి.